ఇండియాకి వస్తున్నాను. Hello guys, welcome to my channel Canadian Aspita. నా ఫేస్ లో ఎంత గ్లో ఉందో, ఓకే ఫైనల్లీ నేను ఇండియాకి వస్తున్నాను. సో నేను టికెట్స్ బుక్ చేసుకున్నా. లెట్స్ గో టు ఇండియా గైస్, లెట్స్ గో. 3 years పట్టింది ఇండియా రావడానికి. 3 years. ఫైనల్లీ నేను హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోయా. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మా పేరెంట్స్ ని కలవడానికి. మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు నేను వస్తున్నా అని చెప్పి. ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. చాలా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చింది బయటికి రాగానే. మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. నన్ను పిక్ చేసుకోవడానికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఎయిర్పోర్ట్ కి. ఈ సర్ప్రైజ్ వీడియో పక్కగా ప్లాన్ చేసా అనుకున్నా, కానీ ఏమైందో మీరు వీడియో ఎండ్ వరకు చూసి నా ప్లాన్ హిట్టా ఫట్టా అని చెప్పేసి మీరు నాకు కమెంట్స్ బయటకు వచ్చినప్పుడు వీడియో తీసుకుంటూ వద్దాం అనుకున్నా, కానీ నా ఎక్సైట్మెంట్ లో వీడియో తీసుకోవాలన్న విషయం కూడా మర్చిపోయాను. అండ్ భగవాన్ ఈస్ వెరీ క్లోజ్ అనమాట. ఇంకా తను చూడంగానే ఎందుకో ఫుల్ గా ఏడ్చేసా. హలో గైస్, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి చంద్రిక దగ్గరికి వచ్చా. చంద్రిక నా కోసం ఎయిర్పోర్ట్కి వచ్చింది. హాయ్ చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ఎలా ఉంది ఇక్కడ అంతా? ఓకేనా? ఓకే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అక్కడ వీడియో తీసుకున్నా అనుకున్నాను, కానీ నేనే ఫస్ట్ ఏడ్చా. నేను ఎప్పుడు అనుకున్నాను ఇండియా వస్తే ఎందుకు ఏడుస్తారు, ఇండియా వస్తే హ్యాపీగా ఉంటుంది కదా అనుకుంటే, నేను ఇంకొక 20 minutes లో ల్యాండ్ అవుతా అన్న దగ్గర నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను అలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నా అనమాట. ఇంకా అమ్మ నా వల్ల కాలేదు, నేను హెల్ప్ చేసా. సరే జాగ్రత్తగా కొట్టారు. బాయ్ బాయ్. ఇప్పుడు వెళ్ళి మేము ఇప్పుడు ఇంటికి వెళ్తాము. చంద్రిక ఇక్కడ ఉంటుంది. సో ఫైనల్ గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 8.5 hours జర్నీ అనమాట. మార్నింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. సన్ రైజ్ కూడా చూసాను, చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తానికి విజయవాడ అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాను, తర్వాత మా ఇంటికి వెళ్దాము. సో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చాము. హలో గైస్, ఈరోజు మా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాం. సో దానికి నేను వచ్చానన్న విషయం తెలియదు. సో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి పిక్ చేసుకోమని చెప్పాము. తను తీసుకుని వెళ్తా అని చెప్పాడు. సో తను ఈ హాస్పిటల్లో వర్క్ చేసేది అనమాట. మార్నింగ్ మరి ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్ లో? 2:40కా? సో మేము 3:30 కల్లా చంద్రిక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాం కదా. 3:30కి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి టైం ఎంత అయింది? 8కి వచ్చాము. సో తినేసి తనకి మా తమ్ముడు కాల్ చేస్తున్నాడు. ఫస్ట్ సర్ప్రైజ్ దివ్యకి ఇస్తున్నా. సో తర్వాత ఇంటికి వెళ్తాము. మరి దివ్య ఎలా రియాక్ట్ అవుద్దో నాకు తెలియదు, చూడాలి ఏమైందో. ఏమో పొద్దు నుంచి చార్జ్ చేస్తున్నా కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడే దొరికేయాలంటే నేను భలే ఉంటుంది. నా దగ్గర మాస్క్ కూడా లేదు. అది నాకు భయం వేస్తుంది, ఎక్కడ దొరికేస్తానా అది. వీళ్ళేం రావట్లేదా?
విజయవాడ నుంచి కళింగ్ వెళ్ళేవి అస్సలు బాలేదనమాట. అక్కడికి ఇంకా మేము మచిలీపట్నం హైవే తీసుకుని వెళ్ళాము. స్టిల్ రోడ్ బాలేదనమాట. హైవే వరకు బానే ఉంది. హైవే నుంచి డీవియేషన్ తీసుకుని మా ఇంటికెళ్ళే వే అయితే మాత్రం అసలు ఎంత వర్స్ట్ గా ఉందంటారు. చాలా అంటే చాలా టైర్డ్ గా అనిపించింది. ఈ 3 అవర్స్ చేతి నాకు 3 డేస్ లా అనిపించింది. కానీ కొంచెం పొలాల మధ్యలో వెళ్తుంటే రోడ్ బాగోకపోయినా ఒక పీస్ఫుల్ ఫీలింగ్ అయితే ఉండింది. ఇంకా ఇంటికి 1 అవర్ ఉంది. ఎటెటో ఊర్లన్నీ తిరిగి మొత్తం అన్ని ఊర్లు టచ్ చేసుకొని అన్ని ఊర్లకి హాయ్ చెప్పేసి వెళ్తున్నాము. మా రోడ్లు ఉన్నంత వరుసగా ఎక్కడ ఉండవేమో బాబు. బ్యాడ్. అసలు మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడా లేదా అని చెప్పేసి కాల్ చేసి అడగమని చెప్పా. సో వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అడిగితే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. అండ్ మా మమ్మీ కూడా ఇంట్లోనే ఉన్నారంట. ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతారేమో అనుకున్నా. సో ఎలాగైనా మా తమ్ముని బయటికి పిలిచి ఫస్ట్ వాడికి సర్ప్రైజ్ ఇచ్చాక అప్పుడు మా మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరికి కల్పిస్తే అది పెద్ద ఫ్లాప్ అయిద్దేమో అని చెప్పి నా థాట్. అది స్టార్టింగ్ లో క్రేన్ షాప్ ఏదో ఉంటుంది కదా, క్రేన్స్ ఏవో ఉండేవి కదరా మెయిన్ రోడ్ మీదరా. అక్కడ బండి అయిపోయిందిరా మా ఊడిది ఫోన్ చేశాడు, పెట్రోల్ అయిపోయిందంట. అరే కొంచెం వెళ్ళరా, పెట్రోల్ నీతో పాటు వస్తాడు, ఏదో బాటిల్ పట్టుకొస్తే పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు విజయవాడ వెళ్తున్నాడు. వెళ్ళి వస్తున్నాడు. అనుకుంటాను ఇప్పుడే అమ్మకి చెప్తున్నాను, నాకు నిన్నటి నుంచి తేడా కొడుతుంది దీని విషయంలో అని నాకు అనిపించింది. నువ్వు రాత్రి హాయ్ హాయ్ కాదమ్మా చెప్పారు చెప్పండి అసలు చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. మా డాడీ చెరువు దగ్గర ఉన్నారంట. సరే అని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అక్కడి నుంచి అసలు కదలట్లేదు. నాకేమో అసలు స్కోపే లేదనమాట. వెళ్తే ఫ్రెండ్ నుంచి వెళ్ళాలి. మా డాడీని కలవడం కోసం చెరువు దగ్గరికి వచ్చింది. మా డాడీ ఏమో అక్కడి నుంచి కదలట్లేదు. ఉదయం నీకు మాట్లాడేది అయిపోలేదురా. ఇదే మా చదువు 3 years అయింది నా చదువు చూసి. ఇదేలాగో ఫ్లాప్ అయ్యింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకంటే ఛాన్స్ స్కోపే లేకుండా అయిపోయింది. అదే ఇలా రాగానే డాడీ అలా రావాలంటారా అని చూడాలంటే భలే ఉంటది. మా తమ్ముడు అట్ట ఫ్లాప్ చేశాడు. ఫోన్ చూస్తున్నాడు నా ఇది కరెక్ట్ టైం ఇల్లు ఎప్పుడు పడింది.
ఇలా కూడా వస్తారా? ఇలా కూడా వస్తారా? కట్ చేసి కాల్ మాట్లాడుతున్నావా? కట్ చేసి మళ్ళీ చేద్దు కానీ. అమ్మా అసలు అక్కడి నుంచి దూరం నుంచి చెప్పాలి కదా, దూరం నుంచి చెప్పాలి కదా. చెప్పాను వచ్చా కదా ఇప్పుడు. హలో ఆయన గుర్తుపట్టింది. రాజాకు బాండం కొట్టచ్చు కదా. పాపం వాడి కాళ్ళకి దెబ్బ తగిలింది. ఇప్పుడు మొన్న ఎందుకు పనికిరాని గుంట ఒకటి ఉన్నది లీడ్కి ఇస్తే 40,000 వచ్చారా? మొత్తం మా తమ్ముడికి వచ్చు. అది ఆ రోజు మాటలో ఏంటంటే కొబ్బరి చెట్లు ఆడికి సంబంధం లేదని చెప్పారు. రాజా బాండం అలా రాజా దీన్ని అలా వదలడం కొబ్బరికాయలు ఎక్కువ వచ్చింది. నేను మళ్ళీ కెమెరా కూడా సెట్ చేసుకున్నాను. నేను దానికి కూడా అంటున్నా, మీ రియాక్షన్ కోసం కెమెరాని సెట్ చేసుకున్నాను. బాగా ఇచ్చావు. నెక్స్ట్ టైం అక్క ఈసారి చెప్పిరా. సార్ చెప్పకుండా ప్లాన్ చేసి వచ్చి నేను కనిపెట్టేయడం కన్నా నువ్వు చెప్పడం అదేంటి ఇదే సౌండ్ వచ్చింది. చెప్పేది వినిపిస్తుంది కదా అని చెప్పి నేను నిన్ను పట్టుబడి క్యాన్సిల్ చేసుకుని అయితే పెట్టుకొని ఎందుకంటున్నా పట్టుబడి క్యాన్సిల్ నేను చూడొచ్చు కదా, అందుకని క్యాన్సిల్ చేయమని చెప్పా. ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మళ్ళీ పట్టుబడి అయిపోయాక ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు అయితే పట్టాల్సిందే అని అన్నా. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు 8 తీసుకోవాల్సింది. ఈ రోజు కూడా నువ్వు వెళ్ళిపోతావేమో అని తునెళ్ళాలి అంటున్నావు కదా. అదే దేవుడు నాకు ఏం చేస్తున్నావయ్యా? అది బాగుండ హోల్ పెట్టు. చెయ్యి జాగ్రత్త రాజా. కొట్ట పెట్టిన దెబ్బ తగిలేసింది. ఈ స్కూటరేనంట. ఈ స్కూటరా? అయ్యో పాపం గట్టిగా తగిలిందిగా. కొబ్బరి చిన్నకాయ ఫుల్గా నీళ్ళు ఉన్నాయా? ఇంకెవరో రాలేదు, వాళ్ళందరూ ఫుల్ లాస్లో ఉన్నారు. అసలు ఇప్పుడు అంటే దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, చుట్టూ చేపలు చెరువులు. ఎట్లా ఇంకా కల్లో పువ్వులు పెట్టండి. మా తమ్ముడు పెట్టాడు. అదే సౌండ్ అది నా వైపు తిరిగి చూసావా? అది హాయ్ ఇదో తీసుకో.